నేను ఒక 4 సీజన్స్ నుంచి రివ్యూ చేస్తున్నా. అంటే 100% విత్ ఫేస్ అయితే కనుక లాస్ట్ 3 సీజన్స్ నుంచి 7, 8, 9 100% ఫుల్ ప్లెజ్డ్గా ఇస్తున్నా రివ్యూస్. ఎప్పుడు కూడా బిగ్ బాస్ అయిపోగానే ఎప్పుడు దాని గురించి మాట్లాడాలి. అంటే ఆ సీజన్ అయిపోగానే ఇంకా డన్ అండ్ డస్టెడ్లో ఫీల్ అవుతా. బజ్ ఇంటర్వ్యూస్ కుదిరినంత వరకు బజ్ ఇంటర్వ్యూస్ రివ్యూస్ చేసాం, అయిపోయింది అని చెప్పి. కానీ ఇప్పుడు మాత్రం ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నా. అగైన్ అంటే కంటెస్టెంట్స్ కోసమని కాదు, ఇది యాక్చువల్గా మెయిన్ అది ఎఫెక్ట్ అవుతుంది బిగ్ బాస్కి కాబట్టి ఇది మేజర్గా బిగ్ బాస్ కోసమే, కంటెస్టెంట్స్ కన్నా కూడా బిగ్ బాస్ కోసమే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఏం చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే, నా రివ్యూస్ మధ్యలో చెప్పిన పాయింట్ ఏది, నేను నా రివ్యూస్ స్కిప్ చేయకుండా ఫాలో అయిన వాళ్ళకి ఈ పాయింట్ ఖచ్చితంగా తెలుసు. సో దానికోసమే మాట్లాడుతున్నా. సో ఏం చెప్పాలనుకున్నాను చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో లైక్ చేసి చూడండి నేను చెప్పను, బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో నేను చెప్పిన పాయింట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అలాగే దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎస్, మన 90K దాటాం, మళ్ళీ వెనక్కి వచ్చేసాం, 89కి వచ్చేసాం. అది ఇంకా ఎవ్రీ ఇయర్ జరిగేది అని నాకు తెలుసు, బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఉంటాయి బిగ్ బాస్ రిలేటెడ్గా, కొన్ని రియాలిటీ షోస్ రిలేటెడ్గా ఇందులో వీడియోస్ ఉంటాయి, రెగ్యులర్గా ఉండవు. బట్ కంటిన్యూగా చేయాలంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ నేను కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు బజ్ ఏదైతే రివ్యూ ఉందో దాన్ని చేయాలి, బట్ దానికన్నా ముందు ఇది ప్రయారిటీ అనిపించింది. నిన్నే చేద్దాం అనుకొని సర్లే మనకెందుకు ఆగిపోయా. 24 అవర్స్ ఆలోచించి లేదు ఇది చేయాల్సిందే, తప్పుగా బిగ్ బాస్ కడితిరిగి బిగ్ బాస్ చుట్టుకుంటుందని నాకు అనిపించింది. సో దానికోసం చేస్తున్నా. దాని తర్వాత కాసేపు ఆగిన తర్వాత సాయంత్రకాల కళ్యాణ్ బజ్ చేస్తాను. బజ్ ఇంటర్వ్యూస్ రోజుకోటి వస్తుంది 10:30కి టీవీలో. సో మనం నెక్స్ట్ సాటర్డే వరకు, అంటే ఇప్పటి నుంచి వచ్చే సాటర్డే వరకు రోజుకొకరిది. ఈ రోజు కళ్యాణ్ సాయంత్రం చేస్తాను, రేపు మధ్యాహ్నం తనుజ చేస్తాను, ఎల్లుండి ఇంకా వరుసగా 3, 4, 5 ఎవరైతే ఉన్నారో డెమాన్, ఇమాన్యుయల్, సంజన గారు, అలా సాటర్డే వరకు డైలీ ఒక వీడియో ఉంటుంది. అది సంగతి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. సరే, మ్యాటర్ ఏంటంటే ఇప్పటివరకు మనకి జరిగిన 9 సీజన్స్లో మనకి బాగా హిట్ అయిన సీజన్లు అంటే 4 బాగా కంపారిటివ్గా, మిగతా సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్తో కలిపి 4. సీజన్ 2, సీజన్ 4, సీజన్ 7, సీజన్ 9. ఈ 4 సీజన్స్లో ఎవరైతే గెలిచారో అంటే భయంకరమైన ఊపు వచ్చింది సీజన్స్కి. చాలా అంటే చాలా ఊపు వచ్చింది. చాలామంది చూసారు, పెద్ద పెద్ద హిట్లు అయినవి, టీఆర్పీ పరంగా కానీ దేని పరంగా కానీ, ఇన్సైడ్ అవుట్ సైడ్ బాగా డిస్కషన్ జరిగినవి. ఇందులో ఒక్క సీజన్ 4లో అభిజిత్ గెలిచిన తర్వాత మేబీ తనకున్న క్రేజ్కి అదే కారణమేమో, గెలిచిన తర్వాత ఎక్కడ సరిగ్గా కనిపిలా, చాలా స్తబ్దుగా ఉంది వాతావరణం. గెలిచాడు, వెళ్ళిపోయాడు, ఎక్కడ హడావుడి లేదు, ఏదీ లేదు, మీడియా ఇంట్రాక్షన్స్ లేవు, వెళ్ళిపోయాడు, సైలెంట్గా ఉన్నాడు. ఈవెన్ తన గోల్ వేరే, తన ప్రయారిటీస్ వేరే, తన గోల్స్ వేరే కాబట్టి కనిపిలా ఎక్కడ. బట్ వేరేస్ మిగతా సీజన్స్ తీసుకుంటే సీజన్ 2 కానీ సీజన్ 7 కానీ చాలా హడావుడి జరిగినాయి. బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక విజయయాత్రలు కానీ, మీడియా ఇంట్రాక్షన్స్ కానీ, సోషల్ మీడియాలో ఉన్న ఛానల్స్ కానీ, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చాలా ఇంట్రాక్షన్స్ జరిగినాయి. అయితే అందులో ఏమైందంటే మేజర్గా దానివల్ల ఏమైందంటే ఆ కంటెస్టెంట్స్ నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వచ్చింది. కౌశల్కి 80%, 85% సపోర్ట్తో అప్పుడున్న పరిస్థితుల్లో సీజన్ 2లో విజయం సాధించాడు. కానీ బయటకు వచ్చాక జరిగిన కొన్ని సంఘటనలు కానీ, ఏవి కానీ, తను మాట్లాడిన మాటల వల్ల కానీ, లేదంటే తను వేరేలా అర్థం చేసుకున్న విషయాల వల్ల కానీ ఏమైందంటే బయటకు వచ్చి కొన్ని విషయాలు ఈ మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ అవి వేరే విధంగా కన్వే అయినాయి. మేబీ తన ఇంటెన్షన్ అదో లేదంటే ఏదో కానీ కన్వే అయినాయి. దానివల్ల ఏమైందంటే మొత్తానికి తనకి ఏదైతే బిగ్ బాస్లో క్రేజ్ బిల్డ్ చేసుకున్నాడో 100 days కష్టపడి, అది వితిన్ 10-20 daysలో మొత్తం కొలాప్స్ అయిపోయింది. బిగ్ బాస్లో పడిన కష్టానికి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా నాకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయని అనుకుంటే అది మొత్తం రివర్స్ అయిపోయింది. సంథింగ్ సిమిలర్గా సీజన్ 7లో కూడా 105 days కష్టపడ్డాడు ప్రశాంత్. బయటకు వచ్చిన తర్వాత తను బిహేవ్ చేసిన విధానానికి, తను మాట్లాడిన మాటలకి, జరిగిన పోలీసు కాన్వర్సేషన్స్కి ఏదైనా చేస్తే కట్ చేస్తే చివరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఎంతైతే క్రేజ్ సంపాదించుకున్నాడో మొత్తం క్రేజ్ అంతా డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు కనీసం ఎవరైనా సరే మీరు చూడండి, మేము వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసాం, ఇదో నేను కౌశల్ని సపోర్ట్ చేశా, నేను పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేశా అని చెప్పుకునే పరిస్థితులు కనిపించవు. మేబీ ఒక 10% పీపుల్ ఉంటారేమో, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవ్వరు గెలిపించకుండా లక్షల కోట్లు ఓట్లు పడకుండా వాళ్ళిద్దరు గెలిచారా? లేదు కదా. చాలా వరకు సపోర్ట్ వచ్చింది కదా, సపోర్ట్ వచ్చి గెలిచారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఎందుకు వెనకడిగేశారు? ఎక్కడైనా వచ్చి ఫ్రంట్ ఫుట్లో అవును నేను ప్రశాంత్ని సపోర్ట్ చేశా, మేమే ఓట్లేసి గెలిపించాం అని ఎవరు ఎందుకు చెప్పుకోవట్లా? సో రీజన్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మనం బిహేవ్ చేసే పద్ధతి వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల మళ్ళీ మనల్ని జనాలు జడ్జి చేస్తారు. మళ్ళీ
అందరి కళ్ళు మీ వైపే ఉంటాయి, ఎవరైతే గెలిచారో వాళ్ళ మీదే ఉంటాయి. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది, ప్రతి పని చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. అలాగే కెరీర్లో ప్రతి స్టెప్ కూడా చాలా అంటే చాలా పగడబందీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ఎగ్జిక్యూషన్. లోపల ఎంత కష్టపడ్డారో, ఎన్ని అగ్ని పరీక్షలు అయితే మీరు లోపల ఫేస్ చేశారో అదన్నీ కూడా మీకు ఒక ట్రైలర్ లాంటివి. బయటికి వచ్చాక జరిగే సంఘటనలే మీకు అసలైన అగ్ని పరీక్ష. నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా. లేకపోతే ఏమైందంటే అది మీకు చెడ్డ పేరు మాత్రమే కాదు, అటు తిరిగి బిగ్ బాస్కి చెడ్డ పేరు వస్తుంది. అందరూ బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు, ఇలాంటి వాళ్ళని గెలిపించారు, ఇలాంటి వాళ్ళకి కప్పు ఎలా ఇస్తారు, అది ఇదని. తర్వాత కనీసం బిగ్ బాస్ కూడా మిమ్మల్ని పిలవాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్లో పెట్టేశారు. ఎవరెవరో పిలుస్తారు, 3వ వారం 4వ వారం ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా హౌస్లోకి రీఎంటర్ అయ్యారు. కానీ విన్నర్గా ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి మళ్ళీ తర్వాత ఒక్కసారి కూడా రాలేకపోయారు. అండ్ దానికి హోల్ అండ్ సోల్ రీజన్ మీరే. మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసే బిహేవియరే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా నేను ఇంత ముందుకున్న వీడియోస్లో 1-2 చోట్ల ప్రస్తావించిన మాటలే. పేర్లు తీసుకోవాలి కాకపోతే నేను ఇప్పుడు పేర్లు తీసుకున్నా, ఎందుకంటే ఇలా తీసుకుని చెప్తేనే అర్థమైద్దని. కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుసా? మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం ఎన్ని కాదు. బజ్ ఇంటర్వ్యూలు రాకముందు వీళ్ళు ఇంటర్వ్యూలు వచ్చేస్తాయి. నాకు అది అర్థం కావట్లా. మరి వాళ్ళు ఎలా చెప్పారు, మరి వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు నా తెలియట్లా. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏం జరిగింది, ఎలా జరిగింది, నేను లోపల ఏం చేశాను, అది బయటికి ఎలా వచ్చింది, ఇదన్నీ తనకు తాను చూసుకోవాలి. ఎవరో చెప్తే కాదు. వచ్చేసి నేను గెలిపించాము, మేము నిన్ను, ఇంకా మేము 4 గెలిపించాం, మేము 5 గెలిపించాం, మా వాళ్ళే నువ్వు గెలిచావు, ఇలాంటివి కాదు. ఎవరో ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేస్తే గెలిచిన గెలుపు కాదు అది. కళ్యాణ్ కానీ, తనుజ కానీ, ఇమ్మాన్యుల్ కానీ, డెమోన్ కానీ, సంజనా గారు కానీ టాప్ 5లో ఉన్నారంటే, టాప్ 5 దాకా వచ్చారంటే, విన్నర్లు రన్నర్లు అయ్యారంటే ఎవరో 2-3 సపోర్ట్ చేస్తాను, ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేస్తే లేదు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉపయోగపడింది. కానీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తే గెలిచిన గెలుపు కాదు అది. చాలామంది వాళ్ళ వెనకాల ఫ్యాన్స్ కష్టపడ్డారు, రోడ్ల మీద తిరిగారు. టీవీల ముందు కూర్చొని, లేదంటే మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ముందు కూర్చొని చేసేస్తే వచ్చేసిన గెలుపు కాదు అది. లిటరల్గా రోడ్ల మీద తిరిగారు. సో ఎందుకు అంత కష్టపడ్డారు, ఎందుకు నన్ను అంత నెత్తి మీద పెట్టుకున్నారు అన్న విషయాన్ని వీళ్ళందరూ ముందు అది తెలుసుకోవాలా. ఒక 2-3 రోజులు టైం పట్టింది. ముందు వాటి గురించి తెలుసుకొని, అది అర్థం చేసుకొని, నేను లోపల ఏం చేశాను, బయటికి ఎలా వచ్చింది అని అన్ని విషయాలు స్వయంగా చూసి నేర్చుకొని తెలుసుకొని, నెక్స్ట్ అప్పుడు ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయితే మీడియాతో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. అబద్ధం చెప్పాలని అనట్లా, అబద్ధం చెప్పను, కానీ తెలుసుకొని మాట్లాడమంటున్నా. అలాగే ఆ క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ మాట్లాడమంటున్నా. ఎవరికి పడితే వాళ్ళకి అంటే వాళ్ళు తక్కువ చేయటం కాదు. ముందు మీ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, తర్వాత ఛానల్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. ముందు తెలుసుకోండి. ప్రతి స్టెప్ను కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్టెప్ని, ప్రతి మాటని జడ్జి చేస్తారు. ప్రతి సీజన్ జరుగుతూనే ఉంది. మీకు వచ్చిన క్రేజ్ 100 డేస్ కష్టపడి సంపాదించుకున్న 5 100 డేస్ కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ 5-10 నిమిషాల్లో డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా విన్నర్ అండ్ రన్నర్ కేసులో. దట్టు ఈ విన్నర్ ఎవరైతే ఉన్నారో, డెమోన్ కానీ, 3rd ప్లేస్లో ఉన్న డెమోన్ కానీ, 1st ప్లేస్లో ఉన్న కళ్యాణ్ కానీ, వీళ్ళకి మీడియా ఎలా వర్కౌట్ అవుతుంది, లేదంటే ఈ ఇండస్ట్రీస్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్న విషయం తెలియదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్న విషయం కూడా తెలియదు. వాళ్ళ స్వార్థం కోసం మన ఒకసారి ఒక మనిషి గెలిచిన తర్వాత మన చుట్టూ చేరే వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం చేరిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే విన్నర్తో మనం ఉంటే మనం కనిపిస్తామనో, మన క్రేజ్ పెరిగిద్దనో, ఇంకోటి మన పాపులారిటీ పెరిగిద్ది, మన వ్యూవర్షిప్ పెరిగిద్దనో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండకపోవచ్చు. నిజాయితీగా వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరు మనల్ని ఎక్కడ దెబ్బేస్తారు, ఎక్కడ మోసం చేస్తారు అన్న విషయం ఎవరో చెప్తే కాదు, మనకు మనం తెలుసుకునే అవగాహన మనం కల్పించుకోవాలి. తర్వాత ఎవరితోనే ఇంటరాక్ట్ అవటం. అన్నిటికన్నా ముందు చేయాల్సిన పని ఏంటంటే నో చెప్పడం నేర్చుకోవాలి. అదర్వైజ్ బిగ్ బాస్లో అన్ని రోజులు కష్టపడిన దానికి అది చెప్పడం నేర్చుకోలేదు అంటే కనుక ఇంకా అంతకు మించింది ఇంకోటి ఉండదు. నో చెప్పడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి హట్ అవ్వకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. హట్ అయ్యేలా కాదు, లేదంటే సీజన్ 7 రిపీట్ అవుతుంది. హట్ అవ్వకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. అసలు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలి. 1-2 మాటలు కూడా ఎలా స్కిప్ చేయడం నేర్చుకోవాలి. మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఒక ఫ్యాన్ ఇంటరాక్షన్ ఏదో జరిగిన తర్వాత అప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు బీ పొలైట్, బీ డౌన్ టు ఎర్త్. సక్సెస్ అనేది ఎవరినైనా సరే కొంచెం మనల్ని లేపుతుంది. దట్టు మన చుట్టుపక్కల చేరి నువ్వు తోపు, నువ్వు ఊపు అంటే ఇంకా లేస్తాం. అలా కాదు, ఎవరైతే మిమ్మల్ని గ్రౌండ్లో నేలకి లాగి పెట్టి ఉంచుతారో అలాంటి వాళ్ళు చుట్టుపక్కల పెట్టుకోండి. మిమ్మల్ని భూమి మీద ఉంచేలా చేయాలి. మనం భూమి మీద ఉండాలి. అప్పుడు మనం మాట్లాడే మాటలు, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మనం వాడే పదాలు అన్నీ ప్రాపర్గా పడతాయి.
మీ క్రేజ్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఎంత తక్కువ మీడియాతో ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. ఇప్పటికీ అభిజిత్ క్రేజ్ ఉండటానికి కారణం అది, వన్ ఆఫ్ ద రీజన్ అది. బట్ అభిజిత్ గోల్స్ వేరే, మన గోల్స్ వేరే అయి ఉండొచ్చు, కళ్యాణ్ గోల్స్ వేరే అయి ఉండొచ్చు. టీవీలో కనిపించాలి, ఇండస్ట్రీలో కనిపించాలి కాబట్టి దస్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్, క్రేజ్ అనేది ఇంపార్టెంట్, దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి కాబట్టి. బట్ మాట్లాడే మాటలు ఎదుటి కంటెస్టెంట్ కోసం కానీ, మన కోసం కానీ, మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసం కానీ, ఆడియన్స్ కోసం కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడైనా సరే ఆడియన్స్ అనేది ప్రస్తావన ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో కష్టపడింది, ఫ్యాన్స్ గ్రౌండ్ లెవెల్లో కష్టపడింది. సో వాళ్ళ కోసం మాట్లాడాలి. లేకపోతే ఏమైందంటే కంటెస్టెంట్స్ క్రేజ్తో పాటు బిగ్ బాస్ క్రేజ్ డౌన్ అయిపోద్ది. బిగ్ బాస్కి వెళ్ళి ఉపయోగం ఏంట్రా అని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్లు వస్తాయి. ఎందుకంటే ఎవరికి సక్సెస్ అనేది రావట్లా. సక్సెస్ ఎందుకు రావట్లా? బయటకు వచ్చిన తర్వాత మీరు చేసే స్వయంకృపరాధాలు అంటే ఓన్గా చేసే మిస్టేక్స్ అనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే మీ క్రేజ్తో పాటు బిగ్ బాస్ క్రేజ్ కూడా పడిపోతుంది. అన్ని రోజులు కష్టపడి అంతా చేసి బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ అవర్స్లో మొత్తం పోతుంది. పలానా వాళ్ళ వల్ల నేను నెగిటివ్గా కనిపిస్తాను అనుకుంటే వాళ్ళు దూరంగా ఉంచాలి. పలానా వాళ్ళ వల్ల నేను పాజిటివ్గా కనిపిస్తానంటే వాళ్ళు దూరంగా ఉన్నా మీరెళ్ళి వాళ్ళతో కలవాలి. అది ఎవరు అన్నది మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు అన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని ఓకే నా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ఈ ఫ్యాన్ పేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అలా. నెక్స్ట్ వాటితో పాటు ఆ ఫ్యాన్ పేజెస్తో పాటు వాటితో పాటు ఎదుటి వాళ్ళని ట్రోల్ చేయకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టి పాజిటివ్ కంటెంట్ని పుష్ చేసుకొని నెగిటివిటీని తీసేసి మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మంచి రిలేషన్షిప్, మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మీరు 105 రోజులు లోపల ఉన్నారు. మీకు ఏదైతే మీ కళ్ళ ముందు జరిగిందో మీరు దాన్ని మర్చిపోలేరు. బయటకు వచ్చిన తర్వాత ఈ ఇల్లు చేశారు, వాళ్ళు అలా చేశారు అని ఎన్ని చేసినా కూడా లోపల మీ బాండింగ్ అంటూ మీకు ఉంది కాబట్టి ఆ రిలేషన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీద. ఎదుటి వ్యక్తులు రాకపోయినా గెలిచింది టాప్ ఫేలో ఉన్నది మీరు కాబట్టి మీరు ఒక చెయ్యి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు ఓటం బాధలో ఉంటారు. మనం ఒక చెయ్యి ఇవ్వాలి. మన సైడ్ నుంచి ఇంటరాక్షన్ ఉండాలి. మీరందరూ కలిసి ఉంటేనే బయట ఫ్యాన్స్, బయటకు వచ్చిన తర్వాత మీరు అందరూ కలిసి ఉంటేనే బయట ఫ్యాన్స్ కలుస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసి లేకపోతే ఆ ట్రోలింగ్ అన్నది ఆగదు. ఆ ట్రోలింగ్, ఆ నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ మెసేజెస్ ఆగవు. దానివల్ల ఏమైందంటే మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా, మీకు ఒక ప్రాజెక్ట్లోకి తీసుకోవాలన్నా ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఆ బ్యానర్స్ కానీ భయపడే అవకాశం ఉంటుంది. ఒకటికి వెనక్కి ఇవ్వాల్సిన నెసిటీ ఉంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గెలిచి ఎంత సక్సెస్ సాధించి ఎంత కష్టపడిన తర్వాత కూడా ఉపయోగం లేకుండా పోతాయి. బిగ్ బాస్ గెలిచి కూడా ఏం యూజ్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళి ఏం యూజ్ ఉందనే మాటలు వచ్చేస్తాయి. అది సంగతి. ముఖ్యంగా కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు అంటే ఈ పాలిటిక్స్ అన్నవి అర్థం కాదు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు ప్రొడ్యూసర్ వచ్చాడంటే ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు, మన దగ్గర డబ్బులు పెట్టిద్దామని వచ్చాడా, మా ఆయన డబ్బులు పెడతాడా, ఏ ఉద్దేశంతో వచ్చాడు, నిజంగానే సినిమా తీస్తాడా, నిజంగానే మనతో ప్రోగ్రామ్ చేస్తాడా, ఇవి తెలుసుకునే నాలెడ్జ్, ఆ తెలివితేటలు. కొన్ని చోట్ల కన్నింగ్గా ఉండాల్సి వస్తుంది, కన్నింగ్గా ఉండటం. కొన్ని చోట్ల నో చెప్పాల్సి వస్తుంది, నో చెప్పడం. కొన్ని చోట్ల సాఫ్ట్గా ఉండాల్సి వస్తుంది, సాఫ్ట్గా ఉండటం. ఇవన్నీ చెయ్యాలి. మనల్ని వాడుకునే వాళ్ళే చుట్టుపక్కల ఎక్కువ మంది అవుతారు మనం గెలిచిన తర్వాత. అది సంగతి. సో ఎవరేంటో డిఫరెన్స్ తీసుకొని అన్నీ చేసుకొని ముందు ఏం జరిగిందో తెలుసుకొని తర్వాత మీ ఫ్యాన్స్తో, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి, ఈ లోపల మీ కో కంటెస్టెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, దాని తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏదైనా మీ బజ్ ఎంట్రీస్ అన్ని టెలికాస్ట్ అయిన తర్వాత వాటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. ప్రమోషన్స్ ఇవన్నీ ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది. అవేమీ లేకుండా ఏ ఓటు ఇచ్చేసి ఏ ఓటు మాట్లాడేసి ఆ తర్వాత దాన్ని ఇంత డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఒక్కసారి డ్యామేజ్ జరిగిన తర్వాత మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోలేం. ఎప్పటికీ జరగదు అది. బిందు మాధవ్ గారు సీజన్ గెలిచారు. బిందు మాధవ్ గారు, అభిజిత్ గారు మీరు ఆలోచించండి, ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోయారు? బిందు మాధవ్ గారు అపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత 3 ఛానల్స్ 4 ఛానల్స్ వచ్చినాయి అక్కడికి, ఎవరిని ఎత్తుకుంటా. అప్పుడు కూడా నెమ్మదిగా మాట్లాడమని చెప్పి, లేదు మమ్మల్ని వెనక నుంచి వెళ్ళిపోమని, వెనక నుంచి వచ్చాం, విజయాత్రలు ఏం వద్దన్నారు. దాని తర్వాత ఒక లైవ్ పెట్టారు, వాళ్ళ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ క్రేజ్ ఉండటానికి అదొక రీజన్. అది అలా జరిగింది తెలుసుకొని అది కాపాడుకోండి. ఎందుకు చెప్తాను ఇదంటే, అభిజిత్కి కానీ బిందు మాధవ్కి కానీ ఒక అవగాహన ఉంది, ఇండస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఏంటి, మనం ఏం మాట్లాడాలి అంటే బీయింగ్ సెలబ్రిటీస్ వాళ్ళు అది చూశారు కాబట్టి, ఆ పేజ్ డౌన్ చూశారు, అప్పు చూశారు కాబట్టి వాళ్ళకి ఏవి ఎలా వర్కౌట్ అవుతుందని తెలుసు. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ కానీ, ఇలాంటి కళ్యాణ్ కానీ, డెమోన్ కానీ, వీళ్ళు కామనర్స్, వీళ్ళకి అంత తెలియదు. ఇన్ఫ్యాక్ట్ డెమోన్ ఉన్న 1 lakh ఫాలోవర్స్ వాటికి ఉన్నా కూడా తెలియదు.
సో మీరు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి, చాలా మెలకువలు తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేయటం, ఎవరికి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చేయటం ఇండివిజువల్గా, అంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దని చెప్పట్లేదు, వాళ్ళు చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అలా అని కాదు నా ఉద్దేశం. కానీ వాళ్ళు ఎలా ట్విస్టులు చేస్తారు మీ మాటల్ని, ఎక్కడ ఎడిటింగ్ చేయకుండా ఉంచుతారు. ఎడిటింగ్లో కూడా చాలా ప్రమాదకరం కొన్ని మాటలు. ఇప్పుడు నీకు ఎలా తెలిసింది, నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి నా ఎడిటింగ్ బాగానే జరిగింది, బట్ చెప్తున్నా కొన్ని మాటలు అటు ఇటు అయితే మొత్తం మీనింగ్ మారిపోద్ది. ఒక సెంటెన్స్ కట్ చేస్తే మొత్తం మీనింగ్ మారిపోద్ది. సో ఇవన్నీ తెలుసుకోవటం, కుదిరితే ఫైనల్ అవుట్పుట్ చూసుకొని ఇప్పుడు పబ్లిష్ చేయండి అని చెప్పి ఆ ఇంటర్వ్యూస్ని పబ్లిష్ చేయించుకోవటం. మీకు నచ్చకపోతే ఎక్కడైనా తప్పు ఉంటే దీన్ని తీసేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే ఆ టైం తీసుకొని ఆ అవుట్పుట్ కూడా చూసుకొని ఎడిటింగ్ అయిన తర్వాత దాన్ని పబ్లిష్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇచ్చాను కాబట్టి నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా. సో అది సంగతి. సో ఇదంతా నేను బిగ్ బాస్ మీద అభిమానంతో, ఎందుకంటే బాధ వేస్తుంది బ్రో. ఇంత కష్టపడి వెళ్తారా, తర్వాత ఏం పెద్ద సక్సెస్ స్టోరీలు కనిపించవు. మా బిగ్ బాస్కి రండి, బిగ్ బాస్ వాళ్ళు ఇంకో ఎంతమంది ఇలా సక్సెస్ అయ్యారు, ఇలా సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవడానికి లోపల ఉన్న కంటెస్టెంట్స్ అంత కష్టపడిన దానికి ఉపయోగం ఉండట్లా. ముఖ్యంగా గెలిచిన వాళ్ళు షైన్ అవ్వట్లా. రీజన్ ఏంటి? బిగ్ బాస్ కాదు, రీజన్ వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోవట్లా. మాట్లాడే మాటలు కానీ, కెరీర్ లేసే స్టెప్పులు కానీ ప్లాన్ చేసుకోవట్లా ప్రాపర్గా. తర్వాత బిగ్ బాస్ వల్ల ఏమి రాలేదు అని చెప్పి బిగ్ బాస్ ఏం చేస్తాం, మీకు ఇంత ఊపు ఇంత హైప్ వచ్చిందంటే బిగ్ బాస్ కారణం. ఈ ఊపుని హైప్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎట్లా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది, బిగ్ బాస్ చేతిలో ఉండదు. మీకు ఆఫర్స్ వస్తాయి, ఏది యాక్సెప్ట్ చేయాలి ఏది యాక్సెప్ట్ చేయకూడదు అన్నది మీ చేతిలో ఉంటుంది. బీయింగ్ ఏ విన్నరో, బీయింగ్ ఏ రన్నరో, లేదంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఏం చేయాలి ఎలా చేయాలన్నది మీ చేతిలో ఉంటుంది. మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోవాలి. తర్వాత అబ్బబ్బా నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న వేస్ట్. నాకు ఎప్పటికీ నా లైఫ్లో తీసుకుని చాలా డెసిషన్ నాకు అనిపిస్తుంది, ఆ రోజు అలా చేయకుండా ఉండి ఈరోజు నేను ఇలా ఉండేవాడిని, ఆ రోజు వచ్చేసి ఉంటే ఈరోజు ఎలా ఉండేవాడిని మన అందరికీ అనిపిస్తాయి. కానీ ఇది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇదేదో నార్మల్ డెసిషన్ మేకింగ్ కాదు. సింపుల్గా సర్లే ఈ ఇంటర్వ్యూ సరిగ్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పితే ఏముంది నెక్స్ట్ ఇంటర్వ్యూ అని అనుకోవడానికి లేదు కదా. మొత్తం చేంజ్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్గా మాట్లాడగలగాలి, ప్రాపర్గా మనల్ని గైడ్ చేసే వాళ్ళు మనం పక్కన పెట్టుకోవాలి. ఎటువంటి స్వార్థం లేకుండా గైడ్ చేసే వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ బిగ్ బాస్తో కానీ మీడియాతో కానీ సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు చూడండి, వాళ్ళని పెట్టుకోవాలి. లేదంటే ఎవరైనా నేను డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు తెలుసా, నేను అట్లా చేస్తాను చూడండి. నాకు ఎప్పుడైనా నేను డెసిషన్ తీసుకునేటప్పుడు నాకు ఏదైనా ఒక డైలమా అంటే నాకు తీసుకునే సిచ్యువేషన్ ఉంది అనుకోండి, ఆ డెసిషన్ వల్ల ఏ విధంగానూ ఇంపాక్ట్ లేని పర్సన్స్ ఎవరైతే ఉంటారో నేను వాళ్ళ సజెషన్ తీసుకుంటా. వాళ్ళ నాకు క్లోజ్ కాదన్నది ఆలోచించను. ఈ డెసిషన్తో వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండకూడదు, అప్పుడే వాళ్ళు కరెక్ట్ అయిన సొల్యూషన్ మనకి ఇస్తారు. లేకపోతే ఏమైతే తెలుసా, తెలుసో తెలియక ఈ డెసిషన్ వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు అనుకుంటే వాళ్ళకి లాభం వచ్చేలాగో లేదంటే వాళ్ళకి పాజిటివ్ అయ్యేలాగో వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు తెలిసి చేయొచ్చు, తెలియకుండా చేయొచ్చు. నా లైఫ్లో ఉన్న కీలకమైన డెసిషన్స్ ఎప్పుడైనా నేను తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ వల్ల ఎఫెక్ట్ 1% కూడా ఎఫెక్ట్ కాని పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఆ బౌండరీ దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ క్లోజ్ అవ్వచ్చు. వాళ్ళని అడుగుతా, బ్రో ఇలా ఉంది సిచ్యువేషన్ ఉంది ఇక్కడ, ఇది నీ ఒపీనియన్ ఏంటని అడుగుతా. ఇదైతే బెటర్ ఏమో అని చెప్తారు. అప్పుడు నేను ఆ విధంగా ఆలోచిస్తాను. అప్పుడు కూడా బయలు ఎండ్కి వెళ్ళిపోను. అలా చేయాలి. కొన్ని డెసిషన్స్ అలా తీసుకోవాలి. అలా తీసుకోవాలని నేను అలా తీసుకుంటా. సో ఈ రివ్యూసో లేదంటే పిఆర్సో లేదంటే వీళ్ళతో సంబంధం లేకుండా కొన్ని డెసిషన్స్ బయట ఈ సర్కిల్కి బయట ఉన్న వాళ్ళు ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు. సో వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా. అలాంటి వాళ్ళని సంప్రదించడం ఏదో ఒకటి. మనకి 100% వీళ్ళైతే మనం బ్లైండ్గా ట్రస్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళని నమ్మటం. అలాగా మీ క్రేజ్తో సంబంధం లేకుండా, మీ క్రేజ్ వల్ల వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు. సో ఇది నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది, నిన్నటి నుంచి అనిపిస్తూ ఉంది. నిన్న నుంచి యాక్చువల్గా బిగ్ బాస్ అయిన తర్వాత నేను చెప్దాం అనుకున్నాను. ఇప్పుడే అసలైన అగ్ని పరీక్ష, ఇప్పటివరకు జరిగింది అగ్ని పరీక్షలు కాదు, అవన్నీ మీకు ట్రైలర్స్ ఇదే. మనకి ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది అబ్బా లైఫ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్ మెయిన్ అనేవాళ్ళు. 10th క్లాస్ కనుక గట్టెక్కితే సూపర్ డూపర్గా లైఫ్ సెట్ అనేవాళ్ళు. 10th అయిపోయిన తర్వాత నాకు ఇంటర్ కూడా అదే చెప్పారు. ఇంటర్ గట్టెక్కితే సూపర్ ఇంకా సెట్ అయిపోయినట్టు అనేవాళ్ళు. తర్వాత ఎంసెట్ అనేవాళ్ళు, దాని తర్వాత ఇంజనీరింగ్ అనేవాళ్ళు, దాని తర్వాత క్యాంపస్లో జాబ్ అనేవాళ్ళు, దాని తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ అనేవాళ్ళు, యూఎస్ అనేవాళ్ళు, హైక్లు అనేవాళ్ళు. ఇది ఎప్పటికీ ఆగని యుద్ధమే. కాకపోతే వాళ్ళన్నట్టు ఎంసెట్ ఏదైతే కీలకమైన ఫేజ్ ఉందో, నేను గమనించిన దాంట్లో 10th ఇంటర్ కన్నా కూడా ఎంసెట్ అనేది కీలకమైన ఫేజ్ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంజనీరింగ్లో మంచి కాలేజీలో ఉంచబెట్టేది ఇది. మీ 10th క్లాస్ అన్నది మీ అగ్ని పరీక్ష షో, మీ ఇంటర్ అన్నది బిగ్ బాస్ షో.
ఈ ఎంసెట్ అనేది ఇంటర్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత జరిగే ఏవైతే ఇంటర్వ్యూస్ ఎన్ని ఉంటాయో అది. ఈ ఎంసెట్ సరిగ్గా పాస్ అయితే మన పాపులారిటీ డబుల్ అవుతుంది, మంచి ర్యాంక్ వస్తే. మనం సరిగ్గా చేయకపోతే పాపులారిటీ అనేది డిక్రీజ్ అయిపోద్ది. పాపులారిటీ కాపాడుకోవడం ముఖ్యం సెలబ్రిటీస్కి. ఇప్పుడు ఎవరు కామనర్స్ కాదు కాబట్టి అందరు సెలబ్రిటీస్ కానీ చెప్తున్నా. ఈ పాపులారిటీని కాపాడుకుంటాం, స్టెప్ ముందుకేస్తేనే లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు. కొద్దిగా తనూజ వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా ఆల్రెడీ బీయింగ్ సెలబ్రిటీస్ వాళ్ళకి కొంచెం తెలుసు ఏం చేయాలి, ఎక్కడేం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని దగ్గర రానియాలి, ఎవరు దూరం పెట్టాలి అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒక ప్రాపర్ ఐడియా ఉంటుంది. ఇమాన్యుయల్కి వీళ్ళకి అందరు తెలుసు కాబట్టి వాళ్ళకి అమ్మో వీళ్ళు డేంజర్గా వెళ్ళాలనుకుంటే వాళ్ళ అసలు దగ్గర కూడా రానియరు. వాళ్ళ ఫోన్లు కూడా అబ్బో దూరం అన్నట్టు ఉంటారు. వీళ్ళు మాత్రం రానియకండి రా బాబు అంటారు, ఇగ్నోర్ చేస్తారు. చేశారు కానీ ఫోన్ పక్కన వాళ్ళకి ఇచ్చేసి అమ్మా నువ్వు మాట్లాడేసా అంటారు. తెలుసు వాళ్ళకి. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇలాంటివన్నీ దాటి వచ్చారు. ఆ డక్కా ముక్కీలు ఏవైతే వాళ్ళు తినే వచ్చారు. వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అంటే పుట్టుకతోనే సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళు కాదు కదా, కామనర్స్ నుంచి సెలబ్రిటీస్ అయిన వాళ్ళే. ఇమాన్యుయల్ కానీ తనుజ గారు కానీ వీళ్ళందరూ సంజన గారు కానీ టుబక్ చెప్పి సెలబ్రిటీ అయిపోలా. డక్కా ముక్కీలు తినే కామనర్ ఫేజింగ్ స్టార్ట్ అయ్యే మోసం ఎలా అవుతుందో తెలుసుకొని ఇంకోసారి మోసపోకుండా ఆ పొజిషన్స్కి వచ్చిన వాళ్ళే. తెలుసు వాళ్ళకి. వాళ్ళు చూడంగానే మనిషిని చూడంగానే చెప్పేసుకుంటారు వాళ్ళు మ్యాక్సిమం. ఈయన ఎంతవరకు రానియాలి, ఎంతవరకు పెట్టాలి, ఎంత దూరం పెట్టాలని వాళ్ళు తెలిసిపోద్ది. వీళ్ళంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి కొంచెం ఆ డిఫరెన్స్ తెలుసుకోవడానికి కష్టపడాలి. కానీ ఆ డిఫరెన్స్ అనేది కీలకమైన ఫేజ్లో ఇది లెర్నింగ్ ఫేజ్ కాదు యాక్చువల్గా. ఈ లెర్నింగ్ ఫేజ్ అనుకోవచ్చు, కాకపోతే ఇది క్రూషియల్ ఫేజ్. కరెక్ట్గా ఉండాలి, లేదంటే కెరీరే మొత్తం ఉల్టా అయిపోతుంది. అది సంగతి. సో ఎక్కడైనా తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి, బట్ నేను చెప్పాలనుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. లేదంటే ప్రతి సంవత్సరం ఏదో తిట్టంటిది జరుగుతూ ఉంటుంది. ఎంత కష్టపడి వచ్చిన వాళ్ళకి ఏ ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. ఈ ఐదుగురనే కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ వాళ్ళు వచ్చిన క్రేజ్ న్యూస్ చేసుకొని లైఫ్లో గ్రో అవ్వాలి. మనం బిగ్ బాస్ ఆడియన్స్కి అరే వాళ్ళు మా బిగ్ బాస్కి వచ్చి బిగ్ బాస్ని గ్రో అయ్యారు. శివాజీ అన్న అలా చెప్తా ఉన్నప్పుడు నాకు ఆనందంగా అనిపిస్తుంది. నాకు లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్, మళ్ళీ నన్ను ఎక్కడ నుంచోబెట్టిందని చెప్పి మనం వచ్చి చెప్తే నాకు ఆనందంగా అనిపిస్తుంది. బిగ్ బాస్ వల్ల సెట్ అయ్యారు. ఈ షోకు ఉన్న ఇంపాక్ట్ అలాంటిది. షో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ మీద కాదు, మన లైఫ్ల మీద కూడా క్రియేట్ చేస్తుంది మనం తీసుకునే దాన్ని బట్టి. అలాంటి షో వల్ల వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళు సెటిల్ అవ్వాలి అనేదే ఆశ. ఇది తప్పితే పర్సనల్గా ఏమి లేదు. ఎవరు సెటిల్ అవ్వాలి, ఎవరు సెటిల్ అవ్వాలి, ఎవరు సెటిల్ అవ్వకూడదు, వాళ్ళు గెలాలి వీళ్ళు గెలవాలి, అది ఏం లేదు. అందరూ సెటిల్ అవ్వాలి, లోపలికి రావాలి. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నాకు పునర్జన్మ ఇచ్చింది బిగ్ బాస్ అనే మాట చెప్పాలి. బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి, అంతే. ఎస్, ఐఎమ్ ఏ పియర్ ఆఫ్ బిగ్ బాస్. చలో, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు ఆగిన తర్వాత కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూ వచ్చింది, నేను చూడటం స్టార్ట్ చేసాను. ఇంకా చూడలేదు కంప్లీట్గా, స్టార్టింగ్ అలా స్టార్ట్ చేసి వదిలేసా. సో స్టార్ట్ చేశాను, తర్వాత నాకు ఈ మెసేజ్లు కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఏందన్నాయి అంటే నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. నిన్నే అసలు ఏం జరగకుంది చెప్దాం అనుకున్నా, ఇలా అని చెప్పి మళ్ళీ మనకు ఎందుకు అయిపోయిన తర్వాత మాట్లాడతాను అనుకున్నా కానీ, బట్ బౌండరీ అన్నది ఒక పాయింట్లో బ్రేక్ చేయాల్సి వచ్చింది తప్పక. అది సంగతి. ఈరోజు కళ్యాణ్ బజ్జు, రేపు తనుజ గారి బజ్జు, ఎల్లుండి డిమాన్ బజ్జు, దాని తర్వాత రోజు ఇమాన్యుయల్ బజ్జు, దాని తర్వాత సంజన గారి బజ్జు. అలా సాటర్డే వరకు మనకు రోజుకి ఒక వీడియో ఉంటుంది. అది సంగతి. చలో, తప్పు మాట్లాడండి క్షమించండి, కరెక్ట్ మాట్లాడాను అనుకుంటే మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.